సీనియర్ పాత్రికేయులు శ్రీ గౌరీశంకర్ గారు ప్రముఖ విశ్లేషకులు, గతంలో డెక్కన్ క్రానికల్కి సంబంధించినటువంటి ఉన్నత పదవుల్లో పనిచేశారు, బ్యూరో చీఫ్గా ఇతరత్ర హోదాల్లో. అలాగే శ్రీ ఎల్వికే రెడ్డి గారు సీనియర్ పాత్రికేయ వృత్తి నుంచి అధ్యాపక వృత్తికి మారి ప్రస్తుతం అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రముఖ స్థానంలో ఉన్నారు. శ్రీ నాగార్జున యాదవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, గత ప్రభుత్వంలో ఒక కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ముందుగా గౌరీశంకర్ గారు ఈ దీని మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి. ఈనాడు వారు ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, ఒక ప్రకటన ఇచ్చారు. మా డిజిటల్ మీడియాలో ఉన్నటువంటి క్లిప్పింగ్లు వాడుకుంటున్నారు, ఎవరు వాడటానికి వీల్లేదు, చట్టపరమైన చర్య అని. దాని మీద రకరకాల వ్యాఖ్యలు, విమర్శలు, ఎత్తిపొడుపులు వస్తూ ఉన్నాయి. సడన్గా తెలంగాణ జనమాధ్యమం పేరు మీద ఇప్పుడు చేసిన ఒక ప్రకటన గురించి సాయి చేసిన వ్యాఖ్యలు కూడా మీరు విన్నారు. మీరు ఏకీవిస్తారా? నిజంగానే ఒక పేపర్ కొన్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి వార్తలు కానీ, లేదా ఒక టీవీ ఒక వెబ్సైట్లో చూసిన తర్వాత కానీ అసలు వాడుకోవడానికే వీలు లేదని ఆంక్షలు ఎందుకు పెడుతున్నట్లు, పెడితే అవి చెల్లుతాయా, లేదు అది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈనాడు బిహేవ్ చేస్తుందా, లేదా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందని చెప్పి ఇట్లా వాళ్ళ గత వార్తలు తర్వాత ఇవన్నీ ఆయా సందర్భాల్లో రాసిన వార్తలను అందరూ కోట్ చేస్తున్నారు. కోట్ చేసేసరికి వాళ్ళకి చాలా గవర్నమెంట్కి ఇబ్బందిగా ఉంది, వాళ్ళకి ఇబ్బంది. సో ఈ నేపథ్యంలో ఇచ్చినట్ల, లేకపోతే నిజంగా చిత్తశుద్ధితోటి వాళ్ళకి ఏమైనా చట్టబద్ధమైన హక్కు ఉందని మీరు అనుకుంటున్నారా? చట్టబద్ధంగా ఉన్న నైతికంగా ఈనాడు వారు చేసింది రైటా? గౌరీశంకర్ గారు, ఇప్పుడు మనకు కాపీరైట్ యాక్ట్ ఉంది. జనరల్లీ ఏంటంటే ఒక న్యూస్ పేపర్ లో దాన్ని న్యూస్ పేపర్ పర్మిషన్ తీసుకుని రీప్రొడ్యూస్ చేయాలి ఏదైనా ఆర్టికల్ కావాలని. అంటే నేను ఇంతకు ముందు ఐ థింక్ ఇన్ 70s or 80s ఒక కమిటీలో ఉన్నప్పుడు మేము చూసాము. మా డెక్కన్ క్రానికల్ లో వచ్చిన ఆర్టికల్స్ కొన్ని న్యూస్ పేపర్ హైదరాబాద్ లో విత్ బైలైన్ గా వాళ్ళు రీప్రొడ్యూస్ చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కింద క్రెడిట్ ఇచ్చేవాళ్ళు. కర్ట్సీ డెక్కన్ క్రానికల్ అని ఇచ్చేది, కర్ట్సీ క్రెడిట్ ఇవ్వమని చెప్పేవాళ్ళు చాలా మంది. లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చినాక నౌ యూ హ్యావ్ వ్యూస్ గోన్. ఒక్కసారి నువ్వు పబ్లిక్ లో వెళ్ళిపోయినాక ఆ వార్తని డెఫినెట్ గా ప్రతి ఒక్కరు వాడుకుంటారు, ప్రతి ఒక్కరు చదువుకుంటారు. కాబట్టి డిసెమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో ఇప్పుడు కంట్రోల్ చేయటము చాలా సాధ్యం కాదది. అండ్ ఇట్స్ నాట్ ఆల్సో కరెక్ట్ ఆల్సో ఇప్పుడు. ఎందుకంటే ఒక్కసారి ఒక న్యూస్ పేపర్ పబ్లిక్ కోసం, పబ్లిక్ కన్సంప్షన్ కోసమే తను ఇచ్చేసింది. నాట్ ఫర్ కన్ఫైన్డ్ ఓన్లీ టు రీడర్స్ కాదు కదా, వాళ్ళు రీడర్స్ ఒక్కరే అని కాదు, పుట్టింగ్ ఇట్ ఇన్ ద వెబ్సైట్ వాళ్ళు ఓపెన్ గా ఇచ్చేస్తుంది. కాబట్టి ఎనీబడి విల్ యూజ్ ఇట్. వాళ్ళు కోట్ చేశారు ఫలానా. ఇప్పుడు నేనే ఉన్నాను, ఎవరో బీహార్ లో ఎవరో మాట్లాడుతూ ఉంటారు, ఎవరో లీడర్ మాట్లాడుతూ ఉంటారు. ఐ కోట్ సమ్ న్యూస్ ఏజెన్సీ ఆర్ న్యూస్ పేపర్, లేదంటే టైమ్స్ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు వాళ్ళని కోట్ చేసిన ఫలానా ఇంటర్వ్యూ వచ్చిందని మీరు అట్లా వాడతారు, మీరు వాడొద్దు అంటే దట్స్ నాట్ పాసిబుల్. నో, ఇన్ఫర్మేషన్ ఈజ్ నో టోటల్లీ బిగ్ బూన్ నౌ ఆల్ ఓవర్ వరల్డ్. మనకి క్షణాల్లో, సెకండ్స్ లో వస్తా ఉంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడం మాత్రం చాలా దానికి ప్రతిగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే, జనమాధ్యమాల వేదిక తెలంగాణ చాప్టర్ పేరు మీద ఒక ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య ఏమిటంటే, మా వార్తలు మీరు మాకు అనుమతి లేకుండా మా గురించి కానీ మా సంఘటనల గురించి కానీ రాయొద్దని చెప్పి వీళ్ళు ఎదురు ఈనాడు వారికి ఒక హెచ్చరికలాగా పంపించారు. అది సాధ్యమయ్యేది కాకపోయినా కూడా అది ప్రజల్లో ఉన్న అభిప్రాయంగా తీసుకోవచ్చా? ఇప్పుడు సింపుల్ థింగ్, ఒకటి యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఈనాడులో ఒక వార్త అవుతుంది, 10 ఇన్ఫర్మేషన్ పెడతాడు, ఇంకో పేపర్ లో అన్ని కలిపి ఇంకో వెబ్సైట్ లో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని కంపైల్ చేసుకొని పెట్టుకుంటారు. దాన్ని ఏం చేస్తాం మనం? ఇట్స్ నాట్ పాసిబుల్. ఇది నా వార్త, ఇది నా వర్డ్, ఇది నా హెడ్డింగ్, ఇది చేసింది. ఒక న్యూస్ పేపర్ డైరెక్ట్ గా కాపీ చేసుకొని ఆర్టికల్స్ ఉన్నాయి అనుకోండి, పెద్ద ఆర్టికల్స్ ఉన్నాయి, ఈనాడు వారు అంత పెద్ద ప్రజాస్వామ్య ఉద్యమాలు చేశాము, అవి చేసాము, ఈ చేసాము, పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ అని ప్రచారం చేసిన రామోజీరావు గారు పార్టీ పత్రిక ఈ పరిస్థితికి దిగజారదని మనం ఊహించామా? ఐ థింక్ ఇట్స్ ఫూలిష్నెస్ అనిపిస్తుంది. ఇప్పుడైతే అనవసరంగా కాంట్రవర్సీ చేయటం, లేదంటే వాళ్ళు మా న్యూస్ వాడుకోవడం, దట్స్ నాట్ పాసిబుల్ నౌ. నౌ న్యూస్ బిగ్ మూవ్మెంట్, నౌ యూ హ్యావ్ ఓపెన్ డిజిటల్ మీడియాలో ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, రకరకాల మాధ్యమం ఉన్నాయి మనకి ఇన్ఫర్మేషన్ వస్తానికి. సెకండ్స్ లో మనకు వస్తుంది. మన పీరియడ్ లో కాదు కదా. పాఠకుల్ని బెదిరించే పరిస్థితి అది. ఎల్వికే గారు మీరే ఉంటారు. గౌరీ గారు ఒక మాట అన్నారు, మన పీరియడ్ కాదు కదా, అంటే మీ సమకాలీకులు అని. ఇక్కడ ఒకటి సార్, గతంలో శాసనసభలో చర్చ జరిగే సమయంలో స్పీకర్ గారు ఇది రికార్డు నుంచి తొలగిస్తున్నామంటే పత్రికల్లో వచ్చేది కాదు. కానీ లైవ్ టీవీ వచ్చిన తర్వాత సభ్యులు, ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు కూడా ప్రజలు చూస్తున్నారు అని అన్ని మాట్లాడిన తర్వాత కొంతమంది అక్కడ మాట్లాడిన వేలు చూపించినట్టు ఈ బూతులు కూడా బయటకు వచ్చేసినాయి.
ఇంకా ఆ తర్వాత దానికి కత్తి ఇస్తున్నాము, రికార్డు తొలగిస్తున్నాము అనే దానికి అర్థం రికార్డు తొలగించిన అసెంబ్లీ రికార్డు వరకే జనంలోకి వెళ్ళిపోయింది. సో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత అంటే చట్ట సభలకు సంబంధించినవి కూడా పబ్లిక్ లోకి వెళ్ళిపోయిన తర్వాత రికార్డుని తొలగిస్తుంటే వాళ్ళ లైబ్రరీలో ఉండదు అంతే. కానీ అది వెళ్ళిపోతుంది. ఈ టైంలో ఈ కాపీరైట్ అనేది కానీ ఇంకోటి కానీ వార్తలకి ఇప్పుడు గౌరీ గారు చెప్పింది ఏంటంటే ఒక పత్రికలో వచ్చిందని ఇంకొక పత్రికలో ప్రచురించుకోవటం, పేరు వాళ్ళది క్రెడిట్ లైన్ ఇవ్వకుండా ప్రచురించుకోవడం వరకు అభ్యంతరం పెట్టచ్చు. కానీ పబ్లిక్ గాను ఉదాహరణకు వాడుకోవడానికి పత్రికలో వచ్చిందని చెప్పడానికి క్లిప్పింగ్ చూపించకూడదు వీటన్నిటికీ నిషేధం. అంటే ఏదో భయం వాళ్ళలో భయం, లేదా ప్రభుత్వానికి ఇబ్బంది వస్తుందనో వాళ్ళు రాసిన అబద్ధాలని బయటకు వస్తున్నాయి. నాకు అనిపించింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక తరహా వార్త, తెలంగాణలో ఇంకో తరహా వార్త వస్తుంది. ఒకే నీటి ప్రాజెక్టుకి సంబంధించింది కూడా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి వస్తుంది. సో ఇట్లాంటప్పుడు అక్కడ ఇలా ఇక్కడ ఇలా అని మీలాంటి వాళ్ళు సరిపోల్చి చూపిస్తున్నట్టు ఒకటి ఇబ్బందికరంగా ఉండుండొచ్చు. రెండోది కొన్నిసార్లు ఈ పక్కన ఉన్న వాళ్ళు మిస్లీడ్ కూడా చేస్తూ ఉంటారు. సో ఆ తరహా కూడా ఉండొచ్చు. అది ఏదైనా సరే ఇది ప్రజల్లో ఇప్పుడు అటువంటి పత్రికకి ఒక చులకన భావన ఏర్పడే ప్రమాదం. ఇప్పుడు రాసిన అక్షరాలకి నిబద్ధత నిలబడాలి. మీరు చూసుకోండి అన్నట్టు. ఇప్పుడు ఒక సంఘటన జరుగుద్ది, ఒక ఇంట్లో ఏదో జరుగుద్ది, వాళ్ళ పర్మిషన్ లేకుండా నా పర్మిషన్ లేకుండా నువ్వు రాయొద్దని అతను అడుగుతున్నాడు. అది సాధ్యపడకపోవచ్చు. కానీ ఆర్గ్యుమెంట్ ప్రతి ఆర్గ్యుమెంట్ వీళ్ళు చేసిన ప్రకటనకి కౌంటర్ గా వాళ్ళు ఇచ్చినటువంటి మాట నిజానికి ప్రజలకు సంబంధించింది మీరెట్ రాస్తారు ప్రజల అనుమతి లేకుండా. నిజానికి వ్యక్తిగతమైన విషయాలు కూడా వస్తున్నాయి టీవీలో. సో వాటన్నిటికీ ఇప్పుడు మనకి బేసికంగా ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తి వివరణ కూడా లేకుండా ప్రచురించొద్దని ఒక నైతిక సూత్రం. పట్టించుకోకుండా పాటిస్తున్నారు. వీళ్ళే జగన్ గారి మీద ఎన్ని అసహ్యంగా ఈ సమయంలో ఇలాంటి హెచ్చరిక ఎవరు పట్టించుకోరు. ఓకే, నాగార్జున గారు మీరు కూడా సంక్షిప్తంగా దీని మీద ఏమైనా కామెంట్ చేస్తారా? ముందుగా ప్రేక్షకులకి వీక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి నా నమస్కారాలండి. సరే, ఈనాడు వాళ్ళది అడ్వర్టైజ్మెంట్ చూసాము. మేము కూడా ఈనాడు పేపర్ చదవడం మానేసే చాలా రోజులు అయింది కాబట్టి ఇక వాళ్ళు చెప్పినట్టు లెక్క ప్రకారం ఈనాడు పేపర్ కూడా వాళ్ళే ప్రింట్ చేసుకుని వాళ్ళే మాట్లాడుకోమంటే సరిపోయింది. పేపర్ కొన్న తర్వాత అంతే కదా, ఇంకా మనం ఏం చేస్తాం, వాళ్ళే వాడుకోమనండి. ఇప్పుడు ఒక న్యూస్ పేపరు మేము 4 రూపాయలు పెట్టో 5 రూపాయలు పెట్టో కొనుక్కొని చూస్తున్నాం. దాన్ని ఎలా వాడుకోవాలి, ఏం చేసుకోవాలి, సోషల్ మీడియాలో పెట్టుకోవాలా పెట్టుకోకూడదా అనేది ఇక వాళ్ళకే చెప్పాలి. వాళ్ళకి నచ్చినట్టు అబద్ధాలు రాస్తారు. తర్వాత వాళ్ళకి కంఫర్ట్గా వాళ్ళ రాజకీయాల అవగాహన మేరకు వాళ్ళ ప్రయోజనాల కోసం అదే వార్తని తర్వాత రోజు మార్చుకొని రాస్తారు. సో మేము ఈ మధ్య సోషల్ మీడియాలో అప్పుడు రాసిన వార్త ఇప్పుడు రాసిన వార్త అని రెండింటినీ కంపేర్ చేస్తూ కొత్తగా వచ్చినటువంటి కిరణ్ గారి గురించి బ్రహ్మాండంగా రాస్తున్నారు కాబట్టి అట్లా అనుకుంటారేమో. బహుశా వాళ్ళు రాజ్యాంగ అతీత శక్తులుగా సమాజంలో నుండి వేరుపడినటువంటి గొప్ప వర్గంగా వాళ్ళు భావించుకుంటున్నారు కాబట్టి ఈనాడు అనే పేపర్కి ఏదో మీ సమయంలో ఏదన్నా కాస్త ఎంతో కొంత పేరుందేమో కానీ ఇదంతా ఎత్తిపోయిన పేపర్ సార్. దాని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం అట్లా ఇంకా ఎత్తిపోయిందనే పదం కరెక్ట్ కాకపోవచ్చు కానీ బట్ వాళ్ళ వైఖరి మార్చుకుని పద్ధతిగా ఉంటే మంచిదని చెప్పాలి. నాగార్జున గారికి కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉంటారంట, చంద్రబాబు గారు వాళ్ళ మొహం చూడరంట, రోడ్డు పరిస్థితి ఏమో అట్లా ఉందంట, తాడేపల్లిగూడ ఎమ్మెల్యే అప్పుడప్పుడు సంచలన ప్రకటనలు చేస్తుంటారు, మీరేమంటారు? సో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్, మేము అవినీతి చేస్తున్నాం, మాకు సంబంధించిన విషయాల్లో ఎమ్మెల్యేలకి కొంత అవినీతి చేయాల్సినటువంటి అవకాశం ఆవశ్యకత ఈ ప్రభుత్వం మాకు కల్పించింది కాబట్టి మేము ఒక నెలకి కనీసం 2-3 కోట్ల రూపాయలైనా మేము అవినీతి చేయకపోతే మేము పని చేయలేమని చెప్పాడు చాలా స్పష్టంగా. సో ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారంటే నిజంగానే పవన్ కళ్యాణ్ గారి విషయానికి సంబంధించి ఆయన కూడా స్పష్టంగా మా పార్టీకి సంబంధించి పెద్దగా ఇంటర్నల్ డెమోక్రసీ ఏమి ఉండదు సార్, చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తారు. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు మాతో పాటు కూడా ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు. ఆయనే చెప్పాడు 15 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, మనం ఆయనకు పనిచేస్తూ ఉండాలి అని. కాబట్టి దాని గురించి మనం మాట్లాడేటువంటి పరిస్థితి లేదని ఆయన చాలాసార్లు చెప్పాడు. ఒక్క జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అంశమే కాదు, దాదాపుగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆత్మన్యూన్యతా భావంతో మేము ఈ ప్రభుత్వంలో ద్వితీయ శ్రేణి వ్యక్తులుగా చలామణి అవుతున్నాం, మమ్మల్ని చాలా తక్కువ చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు గెలిపించడంలో పూర్తి బాధ్యత పూర్తి అధికారం మాకే పొందాలా కానీ మాకెందుకో సరైనటువంటి గుర్తింపు దొక్కలేదు అనేటువంటి బాధ కేవలం జనసేనలో పవన్ కళ్యాణ్ గారికి తప్పితే మిగతా వాళ్ళకి అందరికీ ఉంది. ఎందుకు పవన్ కళ్యాణ్ గారికి
అటువంటి అభిప్రాయం ఉందంటే ఆయనకు పదవులు వచ్చినాయి, పేమెంట్లు వచ్చినాయి కాబట్టి ఆయన తప్పితే పెద్దగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రభుత్వంలో సంతృప్తిగా ఉన్నటువంటి సిటిజన్ ఎవరు లేరు. రైట్, ఓకే. ఏదేమైనా రోడ్ల గురించి ఆయన పడుతున్న బాధను అయితే అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇక ఏపీ వార్తల్లోకి వెళ్ళడానికి ముందుగా తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు నిర్లక్ష్యం వద్దు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పార్టీకి ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన విషయం మరవద్దు అంటూ మంత్రులు పార్టీ నేతలతోటి భేటీలో మాట్లాడారు. ప్రతి ఓటర్ను కలవాలి, బీఆర్ఎస్ బీజేపీలు చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలంటూ చాలా గట్టిగా మాట్లాడారు. మనకిది ఛాలెంజ్ అని ఆయన అంటున్నారు. అయితే మరోవైపు కేసీఆర్ ఏమో గెలుపు ఖాయం, మెజార్టీపై దృష్టి పెట్టండి అన్నారట. ఉచిత బస్సు తప్ప 6 గ్యారంటీలు అమలేదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రేవంత్ రెడ్డికి ఇతర వర్గాల గౌరవం అవసరం లేదా అని ఆయన ప్రశ్నించారు. సో వీటన్నిటి మీద ముందుగా మన గౌరీశంకర్ గారు చెప్పండి, ఏమిటి అసలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు మారింది? రేవంత్ రెడ్డి గారు అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే ఉంది. మరి ప్రతిరోజు నిర్లక్ష్యం వద్దు అని ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు. ఏమిటి, మీకేమనిపిస్తూ ఉంది? దాని మీద సంక్షిప్తంగా మీ విశ్లేషణ ఏమిటి? జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ బాగా ప్రెస్టీజియస్ గా అయిపోయింది. మొట్టమొదటి కారణం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ లోనే వాళ్ళ క్యాబినెట్ లోనే చాలా గొడవలు నడుస్తా ఉన్నాయి. సెకండ్, ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వచ్చాయి. ఏ ఎలక్షన్స్ వచ్చింది దేంట్లో చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చేశారు. ఇక రాత్రి మహమ్మద్ అజారుద్దీన్ గారిని మినిస్టర్ చేశారు. దాంతో క్లియర్ గా తెలిసిపోతుంది అంటే థింగ్స్ ఆర్ నాట్ గుడ్ అట్ ది గ్రౌండ్ లెవెల్లో. సరిగ్గా పరిస్థితి లేదు. ఎందుకంటే బేసికలీ నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రామిసెస్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేశారో సరిగ్గా ఇంప్లిమెంట్ కాలేదంటుంది. అందుకే కొంచెం ప్రజలలో వ్యతిరేకత ఉంది. వాళ్ళు మూడ్ ఆఫ్ నేషన్ రకరకాల రోజుకి ఆల్మోస్ట్ గంటకు సర్వేలు వస్తా ఉన్నాయి. మనకు రకరకాల సర్వేలు వస్తాయి. కొంతమంది బీఆర్ఎస్ విన్ అవుతుందని, లేదు కాంగ్రెస్ విన్ అయిపోతారని, అండ్ ఒకరు బీజేపీ కూడా గెలవచ్చు అని ఇచ్చారు. కాబట్టి ఏంటంటే వెరీ ప్రెస్టీజియస్ గా అయిపోయింది. దాంట్లో చాలా కాంట్రవర్షియల్ గా ఒకరికొకరు తిట్టుకోవటం కూడా. ముఖ్యమంత్రి గారు రీసెంట్ గా స్టేట్మెంట్స్ కూడా చూసే అది పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది. మన కాంగ్రెస్ ఉంటేనే ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉంటేనే కాంగ్రెస్ ఉన్నారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంతకుముందు మనకు గుర్తుంది మీకు, డీకే బరువా ఇందిరా ఇస్ ఇండియా, ఇండియా ఇస్ ఇందిరా అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అలాగే చాలా కాంట్రవర్షియల్ ఇదైపోయింది, ప్రెస్టీజియస్ గా అయిపోయింది. దాంతో మొత్తం క్యాబినెట్ అంతా దిగిపోయారు. ముఖ్యమంత్రి గారు కంటిన్యూస్ క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు. అండ్ బీఆర్ఎస్ దాంట్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళ సీటే ఉన్నారు. వాళ్ళు చనిపోయాడు కాబట్టి ఒక సింపతి వ్యూతో రావచ్చు అని వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఫైట్ చేస్తా ఉన్నారు. అని అక్కడ వాళ్ళ ఫ్యామిలీలో కూడా పెద్ద గొడవలు అవుతుంది. ఆయన సెకండ్ వైఫ్ అని బయటకు తీసుకొచ్చారు. అంటే ప్రతి ఏదైనా కానీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ రావద్దని చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. అండ్ రీసెంట్ గా మొన్న ఒక ఉర్దూ మీడియా ఒక కేటీఆర్ తోటి గెట్ టుగెదర్ పెట్టుకున్నా కూడా వాళ్ళని కూడా అవర్ ప్లేస్ లో ఇక్కడ బంజారా హిల్స్ వాళ్ళని కూడా బెదిరించారట. దట్స్ వాట్ నాకు మీడియాలో వచ్చేసింది అది. వాళ్ళని బెదిరించారా? అతన్ని కేటీఆర్ ని వాళ్ళు ఇంటరాక్షన్ పెట్టుకున్నారు లోకల్ ముస్లిమ్స్ తోటి, అవర్ ప్లేస్ అని బంజారా హిల్స్ లో. సో పోలీస్ ప్రెషర్ పెట్టేసి చాలాసేపు బ్లాక్ కూడా చేసి పెట్టారు. నేను కూడా వెళ్ళాను. తర్వాత వాళ్ళు నన్ను కూడా పిలిచి అటెండ్ చేస్తే నేను వెళ్ళాను. కొన్న రిపోర్టర్స్ ఏమన్నా సియాసత్ కొంతమంది చాలా డ్యామేజ్ అవుతుంది. అది చాలా డ్యామేజ్, అనవసరంగా డ్యామేజ్ అవుతుంది. అంటే ఇవన్నీ చూస్తుంటే డిఫరెంట్ గా కొంచెం గవర్నమెంట్ కి వ్యతిరేకత ఉంది అని. బట్ కాంగ్రెస్ లీడర్స్ ఆర్ వెరీ కాన్ఫిడెంట్, మేము ఎట్లా గెలిచామన్నప్పుడు ఇవన్నీ చేయొద్దు. దే షుడ్ అలౌ ఏ ఫ్రీ స్పీచ్. ఏముంది దాంట్లో? దాని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటే లేదు మీడియా తోటి ఇంటరాక్షన్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ వాళ్ళ పాలసీస్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటో చెప్పొచ్చు, తప్పేం లేదు కదా. కానీ మొత్తం ఒక ఫ్యామిలీ రోడ్ మీద తెచ్చారు. ఒక ఇష్యూ ఆ స్టేట్మెంట్స్ అన్ని చూసి చాలా కాంట్రవర్షియల్ గా చేసి పెట్టేస్తారు. ప్రెస్టీజియస్ గా చూడాలి. అల్టిమేట్లీ రిజల్ట్ ఏమవుతుందో చెప్పలేము కానీ బట్ థింగ్స్ ఆర్ రియల్లీ బ్యాడ్ గోయింగ్ బై మన గవర్నమెంట్ యాక్షన్ తీసుకున్న ప్రకారం చూస్తే మాత్రం గవర్నమెంట్ కొంచెం ఇబ్బందుల్లో పడినట్టే అనిపిస్తుంది. మరి ఏదో ప్రమాద గంటికలు మోగినట్లుగా, కంగారు పడుతున్నట్లుగా అనిపిస్తుంది మరి రేవంత్ రెడ్డి గారికి. డెఫినెట్గా ఈజీగా అది తెలుసో లేదో తెలియదు కానీ మొత్తం మీద చాలా చక్కగా విశ్లేషించారు గౌరీశంకర్ గారు, ధన్యవాదాలు. ఇక మిగతా వార్తలోకి వెళదాం. అంధకారంలో కేజీహెచ్ అట. ఈ విశాఖపట్నంలోని కేజీహెచ్ ప్రతిష్టాత్మకమైన టార్చ్ లైట్లు వేసి వాళ్ళు చికిత్సలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. 17 నెలల్లో 34 మంది సలహాదారులట. గతంలో జగన్ గారి ప్రభుత్వంలో ఎంతమంది ఉన్నారని చెప్తున్నారు. మరి ఇప్పుడు వచ్చిన వార్త కరెక్ట్ అయితే 34 మంది సలహాదారులని ఇప్పుడు తాజాగా దేవాదాయ శాఖలో
పదవి విరమణ చేసిన సుందరరాజన్ గారు ఉన్నాయని కమిషనర్ గారికి సలహాదారుగా వేశారట. ఇప్పుడు వాళ్ళు ఎంతమందిని చేసినా పర్వాలేదేమో మరి. అట్లాగే పని గంటలు పెంచుతూ కార్మికులకి 8 గంటల నుంచి 10 గంటలకి పని గంటలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. తర్వాత కనుల ముందు కళల సౌధం అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. ఈనాడు వారు 8 ఏళ్ల నిరీక్షణకు తెరబడిందంట. 6,000 టిట్కో ఇళ్ళు, 6,552 టిట్కో గృహాలు ఈ నెలలో చేతికి వస్తాయట. వచ్చే ఏడాది మార్చి నాటికి 1.18 లక్షల ఇళ్ళు అందించేలా ప్రణాళిక. ఈ ఇళ్ళు అన్నీ పెట్టింది ఎవరు? జగన్ గారు గవర్నమెంట్ కదా, అవునా కదా ఎల్వికే గారు? అప్పుడు వచ్చిన 30 లక్షల ఇళ్ళే ఇప్పుడు ఈ ఏడాదిలో ఏం కట్టారు ఇళ్ళు? అయినా కూడా ఇదంతా క్రెడిట్ ఎప్పుడైనా పార్టీలు పక్కన పెడితే ప్రభుత్వాలు అనేది కంటిన్యూషన్ ప్రాసెస్. మీకు ఒక చిన్న మాట చెప్పాలి ఇక్కడ. రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఒక 30 చిల్లర నీటి పథకాలు ప్రాజెక్టులకు సంబంధించి ఆయన అనౌన్స్ చేస్తే నేనే అడిగా, ఇన్ని ప్రాజెక్టులు ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఆయన ఒక మాట చెప్పారండి. ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు ప్రారంభించారు. ఇప్పుడు మన గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మేము పూర్తి చేస్తున్నాం దాన్ని, బ్రహ్మంగారు మఠ దగ్గర రిజర్వాయర్ కానీ ఇంకోటి కానీ. అందుకని ఒక ముందడుగు పడకపోతే అవి అట్లే ఉండిపోతాయి కాబట్టి మనం ప్రకటించి మొదలు పెట్టాలి పనులు అని చెప్పి ఆయన ఆ విధంగా చేశారు. కొన్ని చిన్నవి కొన్ని రబ్బర్ ప్రాజెక్టులు అదే సార్. అట్లే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు, ఆరోగ్యశ్రీ పెట్టారు, పేరు కూడా మార్చకుండా కంటిన్యూ చేస్తున్నాం. అందుకని ప్రభుత్వం అనేది కంటిన్యూటీ ఉండాలి కూడా. అది వచ్చిన దాన్ని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇప్పుడు 31 లక్షల ఇక్కడ ఏంటంటే జగన్ గారు చేపడితే వార్తలో ఈ విషయం ఎట్లా అయిపోయింటే ఆ వార్తలు ఆ విషయం ఉండాలా. ప్రాజెక్ట్ కింద ఇన్ని పోయినాయి, ఇన్ని పూర్తి అయినాయి, ఇన్ని అసంపూర్తిగా ఉన్న వాటిని ఇప్పుడు పూర్తి చేశారు. అది కూడా క్రెడిట్ కాదని కాదు కదా, అసంపూర్తిగా ఉన్న పూర్తి చేశారు. మళ్ళీ దీంట్లో కూడా రాయటం 2017-19 మధ్య టీడీపీ హయాంలో చాలా వరకు గృహ నిర్మాణం పూర్తయినా ఒకటి ఏంటంటే ఇవన్నీ అంతా ఏమి రాసినా అక్కడ ఉన్న ప్రజలకి ఆ ఇల్లు తీసుకుంటా ఉండే వాళ్ళకి ఎప్పుడు మొదలైంది ఎప్పుడు పూర్తయిందని తెలుసు. టిట్కో ఇల్లు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ లో స్టార్ట్ అయితే అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు వరకు అప్పుడు అవ్వలేదు. తర్వాత అంతవరకు అయితే పర్వాలేదు, 1,18,000 ఇళ్ళు అని చెప్పి. అంతేకాదు ఇప్పుడు మన ఖాతాలో వేసేద్దామని చెప్పి గొప్పల కోసం పథకాలు, వ్యవస్థల పేర్లు మార్పు, ప్రతి పరుగులోనూ క్రెడిట్ చోరీ చేస్తున్న సీఎం చంద్రబాబు. ఏమిటంటే వార్డు సచివాలయాల పేరు మార్చారట. మన ఖాతాలో వేసేద్దామంటూ ఇట్లా ఇప్పుడు ఇళ్ళ ఆహారం చూసాం, ఇది చూసాం, అమ్మఒడి చూస్తాం. ఇట్లా మరోవైపు ఏమో 100% సేవలు ఆన్లైన్లో పెడతా ఉంటున్నారు. సో దీని వన్ విజన్ వన్ డైరెక్షన్ అంట వాళ్ళ ఎల్లో మీడియా కవరింగ్ అప్. సో ఈ పేర్ల మార్పుతోటి పని జరుగుద్దా? నేను ఒక చిన్న మాట, దానికంటే ముందు మనకి వందే మాతరం గేయం రాసి 150 సంవత్సరాలు అయింది. ఇవాళ దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి వారం రోజుల పాటు దాని ఉత్సవాలు చేసుకుంటున్నాం. అంటే స్వతంత్ర పోరాటం ఉద్యమంలో అదొక ఊతంగా నిలిచి ప్రజలందరూ ఏకోన్ముఖులు చేసిందనే దానికి ఇది. అంటే సుజలాం సుఫలాం భారతమాత బిడ్డలంగా మేము నీకు రుణపడి ఉంటాం అన్నట్టుగా రాసి ఆయన మనకి నీరు, గాలి, పండ్లు ఎట్లా ఉన్నాయి అనేది. సో ఆ సందర్భంగానే ఈ సచివాలయాల గురించి మాట్లాడుకుంటే ఎన్టీ రామారావు గారు మండల వ్యవస్థ తీసుకొచ్చారు సార్. పటేల్ పట్వారి, అటువైపుకి వెళ్తే రెడ్డీకరణము. అంటే వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పెట్టుకొని ప్రజల్ని ఎలా పీడిస్తున్నారో దానికి చరమగీతం పాడుతూ తాలూకాల ప్లేస్లో మండలాలు తీసుకొచ్చి ప్రజల వద్దకు తీసుకొచ్చారనేది ఒక ఘనమైనటువంటి నిర్ణయం అని అందరూ స్వాగతించారు, అందరూ ఆ ఫలాలను అనుభవించారు. దానికంటే మైక్రో లెవెల్కి తీసుకొని వచ్చేది గ్రామ సచివాలయం. ఇది మహాత్మా గాంధీ గారు కలలు కనినటువంటి గ్రామ స్వరాజ్యం. దాని మీద చాలామంది చాలాసార్లు మాట్లాడినారు, కానీ ఆచరణ లేకొచ్చింది 1924 మధ్యలో. అక్కడ సిబ్బంది నియమించారు, వెటర్నరీ అసిస్టెంట్, అగ్రికల్చర్ ఆఫీసరు, ఎడ్యుకేషన్కి సంబంధించిన వాళ్ళు, ఇట్లా రకరకాలుగా రెవెన్యూకి సంబంధించిన వాళ్ళందరినీ వేయడం వల్ల నేరుగా ప్రజలు అక్కడికి వెళ్ళి, అంటే సచివాలయం అయితే ఏమవుతుందంటే సార్, విలేజ్లో ముఖం తెలిసిన వాళ్ళు ఉంటారు, అక్కడే మాట్లాడుతుంటారు. మండలం అనేటప్పటికంటే దగ్గరైనప్పుడు గ్రామం ఇంకా దగ్గరైంది. సో దాన్ని మరింత పగడ్బందీగా చేసి ఆన్లైన్ సేవలుగా చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఇంకా తప్పేం లేదు దాంట్లో. దాన్ని ఒక సందర్భంలో ఏమో ఇది ఎవడు అడిగాడు, అసలు ఉచిత విద్యుత్ ఎవడు అడిగాడు అన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పెడితే ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి రైతు ఆనందపడ్డాడు. అడగరండి, ప్రజల అవసరాలని గుర్తించి చేయటం అనేది ప్రభుత్వ నైతిక బాధ్యత. అది హామీ ఇచ్చినా ఇవ్వకపోయినా కాలానుగుణంగా జరిగే మార్పులను బట్టి కొన్ని అందించాల్సినట్టు ఉంటుంది, సంక్షేమం కానీ అభివృద్ధి కానీ. సో అందుకని సచివాలయాలు ఆ స్ఫూర్తి కాదు. మళ్ళీ ఇదే స్టేట్మెంట్లో 100% సేవలు ఆన్లైన్లో, ప్రజలు ఇంకా కార్యాలయాలకు
పిలవడం ఏమిటి ప్రజల్ని ఇంకా కార్యాలయాలకు పిలవడం ఏమిటి అని అడుగుతారేంటి ఈయన? అంటే మరి ఈ తెలుగుదేశం ఆఫీస్కి మొన్న 4,000 మంది వెళ్తే అసలు టక అసలు 4,000 సమస్యల్ని పరిష్కరించినట్టుగా ఎన్ని గంటల్లోనూ అని అదంతా పెద్ద లాఫింగ్ స్టాక్ అయింది కదా. అట్లాంటివి ఎందుకు ఇట్లా మాట్లాడుకోవడం? ఆన్లైన్ సాఫ్ట్వేర్ విజన్ చెప్తారు, దాంట్లో ఇప్పుడు మీరు ఆ ప్రక్రియ తీసుకెళ్ళండి, తప్పలేదు. గ్రామ సచివాలయాలు ఇప్పటికే కంప్యూటర్లో పెట్టారు కదా, ఇంకా సర్వీస్ ఇవ్వండి. ఎందుకంటే అక్కడే రెవెన్యూ రికార్డ్స్ ఇస్తున్నారు. కంప్యూటర్ లేకుండా రెవెన్యూ రికార్డ్ ఇవ్వలేడు. ఆల్రెడీ ఉన్నాయి, దాన్ని కొంచెం మెరుగుపరచండి, ఇంకా కొంచెం బాగా చేయండి, మీకు కూడా పేరు వస్తుంది. అంతేగాని దాన్ని ఏదో తీసేసి పేరు మార్చేస్తే విజన్ యూనిట్ అని పెట్టారు. ఇప్పుడు ఇందాక మిత్రుడు వైఎన్ఆర్ ఆయన మాట్లాడింది కూడా ఇచ్చాం కదా. జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి గారు సూచాయగా ఈ విషయం చెప్పారు. అంటే ఇది సూచాయగా కదా, అఫీషియల్ గా చెప్పినట్టే కదా. ఆయన స్ట్రాటజీ మీకు తెలుసు బాగా. ఒక ప్రకటన చేసే ముందు దాన్ని అలా వదిలి దాని మీద చర్చ జరిగేటట్టు చేసి ప్రజాభిప్రాయం ప్రకారం ఇట్లా చేసామని చెప్తారు. అది పేరు మార్చినంత మాత్రం పేరు మార్చడం అనేది దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. రెండోది నోరు తిరగని పదాలు ఉంటే ప్రజలకు అర్థం కూడా బాగా సాఫీగా మంచిగా సచివాలయం అనేది అందరికి అర్థమవుతుంది. ఆ రకంగా ఉంటేనే బాగుంటుంది. రైట్. మీరేమంటారు? మన గౌరీ కాదు, నాగార్జున యాదవ్ గారు. సార్ అది ఆయన టిట్కోది గురించి కూడా చెప్పారు కాబట్టి మూడు టాపిక్స్ చెప్తాను సార్. అట్లాగే మేము కూడా మర్చిపోతాం, జనాలు కూడా నిజంగానే టిట్కో ఇల్లు ఏదో పెట్టారనుకుంటా అని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే 2019కి రాగానే ఇక ఏమైపోయింది, మొత్తం టిట్కో ఇల్లు మొత్తం నేను కట్టేసా, జగన్మోహన్ రెడ్డి గారు నేను కట్టిన టిట్కో ఇల్లుని జనాలకు ఇవ్వలేదు, అన్యాయం అన్నారు. సరే, అసలు 2019 లెక్క చెప్తాను సార్. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే టైంకి 1,22,888 టిట్కో హౌసెస్లు పునాదులు మాత్రమే తీశారు. పునాదులు మాత్రమే. బేస్మెంట్ లెవెల్లో 51,616 హౌసెస్ కేవలం బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి. సో 74% పూర్తయినటువంటి హౌస్లు 1 మే 2019కి, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంకి 81,040, అంటే ఒక 81,040 ఇల్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో టిట్కో ఇల్లు ఒక 70% పూర్తి చేశాడు. ఈ చేసి కూడా వీటన్నిటికి గాను 3,106 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు పెట్టేసి వెళ్ళాడు మాకు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ 3,106 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలు మేము ఖర్చు చేసిన తర్వాత 3,000 స్క్వేర్ ఫీట్ నిర్మాణం చేసేటువంటి ఇళ్లకి 1,43,600 ఇళ్లని రూపాయికి అందించాం సార్. మేము ₹1, పేదలకి ₹1, 365 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఇల్లు 50% డిస్కౌంట్, 430 స్క్వేర్ ఫీట్ ఉన్న వాళ్ళకి 50% డిస్కౌంట్ ఇచ్చి టోటల్గా 482 కోట్ల రూపాయలు దానికి ఖర్చు చేసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు మొత్తం 4,939 కోట్ల రూపాయలు టిట్కో ఇళ్ల మీద ఖర్చు చేసి చంద్రబాబు నాయుడు గారికి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దీన్ని కంప్లీట్ చేయడానికి, మిగతా ఉన్నటువంటి వాటిని కంప్లీట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి 18 నెలల పాటు సమయం పట్టి ఇప్పుడు కళలు నిర్మితం అవుతున్న కళల సౌధం. అబ్బా, ఏమి రాశారన్న హెడ్డింగ్ మాత్రం. ఇటువంటి పరిస్థితులు ఈనాడు పేపర్లు వాళ్ళు చేస్తూ ఉంటే దానికి ఏం చేస్తాం, వీళ్ళు హెడ్డింగ్ పెట్టారు. దాంతోపాటు ఇక ఆశ్చర్యంగా ఏమన్నారు, విజన్ యూనిట్, గ్రామ సచివాలయాలు విజన్ యూనిట్ అన్నారు. సార్, ఇక్కడ ఒక పెద్ద సమస్య వచ్చి పడింది మనకి. హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు గారే క్రియేట్ చేశారు, మనం నమ్మాలా? మహిళలకు వరల్డ్ కప్ నారా లోకేష్ తెచ్చిపెట్టారు, మనం నమ్మాలా? సెల్ ఫోను చంద్రబాబు నాయుడు గారే కనిపెట్టాలా, మనం నమ్మాలా? సాలార్జంగ్ మ్యూజియము, చార్మినారు, అక్కడే ఉన్నటువంటి మిగతా హైదరాబాద్లో బేగంపేట ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు నిర్మించాలా? నమ్మి తీరాలి. నమ్మకపోతే కేసులు పెడతారు. నా మీద 8 కేసులు పెట్టారు, మీ మీద 4-5 పెట్టారు. నమ్మి తీరాలి. వాస్తవానికి ఆ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి గౌతమ్ బుద్ధుడి గారి విగ్రహం బదులు చంద్రబాబు నాయుడు గారు 2 ఏళ్ళు పెట్టేటువంటి విగ్రహం పెట్టాలి సార్. కానీ చంద్రబాబు నాయుడు గారికి ప్రచారం అంటే ఇష్టం ఉండదు కాబట్టి చాలా గొప్ప ఉద్దేశంతో గౌతమ్ బుద్ధుడి గారి విగ్రహం పెట్టారు. ఇవన్నీ చెప్పాలి, మనం నమ్మాలి. మనం నమ్మకుండా ఏదన్నా మాట్లాడితే కేసులు పెడతారు. కేసులు పెడితే గవర్నమెంట్ కోర్టు బెయిల్ వస్తుందని మా సోషల్ మీడియా వాళ్ళ మీద మద్యం కేసు పెట్టారు, అయినా బెయిల్ ఇచ్చారు. తర్వాత గంజాయి కేసు పెట్టారు, దాన్ని సిబిఐ కేసు ఇచ్చారు. ఇవన్నీ ఎందుకు రాని డ్రగ్స్ కేసు పెట్టారు మొన్న కొండారెడ్డి అని
ఆంధ్ర యూనివర్సిటీ పిల్లోడు పైన. దాని మీద మళ్ళీ వద్దాము, ఇక వైఎస్ఆర్ దాని మీద కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నాయకులు- మాట్లాడదాము. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పేర్లు చెప్తాను సార్. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటికి రాకుండా ఉండడానికి ఇంకేమైనా అక్రమ ఆయుధాల రవాణా ఇటువంటి కేసులు కూడా పెడతారు, అవి కూడా చూస్తాం. సరే, ఈ విజన్ డాక్యుమెంట్, ఈ పేరు మార్పు విజయం అనుకుంటే అసలుకి ఇవన్నీ ఎందుకు సార్? గ్రామ సచివాలయాల పేరు చంద్రాలయాలను పెట్టేసేసేయండి, సమస్య ఉంది. అమ్మ ఒడి అనేటువంటి పథకం నారా లోకేష్ గారి బ్రెయిన్ చైల్డ్ అని చెప్పిన తర్వాత, ఆ మాటలు ఆయన మాట్లాడిన తర్వాత, దురదృష్టవశాత్తు మేము వినిన తర్వాత ఇక ఎటువంటి బాంబులన్నా వాళ్ళు వేస్తారు, మేము వింటాం సార్. దాన్ని మనం కూడా ఏం చేస్తాం? ఎందుకంటే ఆయనకు విజన్ ఉంది కాబట్టి దాన్ని విజన్ యూనిట్గా మారుస్తారు. ఈ విజన్ కథ ఎందుకు చెప్తాం, ఆగండి సార్, మళ్ళీ ప్రజలు మర్చిపోతారు. విజన్ అందరూ పాపం తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఈ విజన్ 2047 డాక్యుమెంటు చంద్రబాబు నాయుడు గారు నిద్రపోకుండా 18 గంటల పాటు చాలా వ్యయ ప్రయాసాలు కూర్చి రాశాడని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కోసం చెప్తాను సార్. ఎంగేజ్మెంట్ ఆఫ్ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఆన్ నామినేషన్ బేసిస్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ఇన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 3,54 lakhs 3,54,00,000 రూపాయలు ఖర్చు పెట్టి బోస్టన్ గ్రూప్ గారి చేత ఈ విజన్ 2047 డాక్యుమెంట్ రాపిచ్చారు. దీంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా స్వల్పం. కాకపోతే ఇందులో వేసిన క్రైమ్ ఏంటంటే బోస్టన్ వాళ్ళకి నామినేషన్ బేసిస్ మీద ఇచ్చారు. ఇది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఫైనాన్షియల్ డాక్యుమెంట్, అప్రూవల్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. దాన్ని సమాధానపరుస్తూ బోస్టన్ గ్రూప్కి 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నామినేషన్ బేస్ మీద విజన్ డాక్యుమెంట్ తయారు చేయమని జీవో రొటీన్ నెంబర్ 114 November 22, 2024 ఇచ్చినటువంటి ఇంకో జీవో. ఇదిగో ఇది చెక్కు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చెక్కు, ఇది గవర్నమెంట్ కాపీ. విజన్ 2047 పట్ల చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఏంటంటే ఒక ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థకు సుమారుగా 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక డాక్యుమెంట్ రైటింగ్ రాసిపించి ఇది నాదే అని చెప్తున్నాడు. నమ్మాలా? నమ్మకపోతే కేసు పెడతారు. సరే, నిజంగా ఇది ఈయన సలహానా అంటే కాదు. ఏం సలహా ఇది? కేంద్ర ప్రభుత్వం 2023 మే 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి విజన్ డాక్యుమెంట్ తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 25 ఆగస్టు 2023 ఫైనల్ చేసేసాం. వికసిత్ ఆంధ్ర 2047 అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 25 ఆగస్టు 2023 నీతి ఆయోగాలతో మాట్లాడి ఆల్రెడీ డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేపించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు పేరు రావాలి కాబట్టి పాపం నీరబ్ కుమార్ గారి చేత సిఇఓ గారికి ఒక లెటర్ రాపిచ్చారు. లెటర్ కూడా చూపిస్తాను ఆగండి. చీఫ్ సెక్రటరీ గారు డిఓ లెటర్ నెంబర్ 259406 జూలై 13, 2024 చంద్రబాబు నాయుడు గారు గెలవగానే నెల రోజులకి ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశంతో నీరబ్ కుమార్ ప్రసాద్ గారు సిఇఓ నీతి ఆయోగ్ శ్రీ బివిఆర్ సుబ్రహ్మణ్యం గారిని లెటర్ రాసి ఆయన పిలిపించుకొని సచివాలయం బ్లాక్ 1 బ్లాక్లో ఆయనతో మీటింగ్ పెట్టి వాళ్ళ తలకాయలు తిని నేనే 2047 పెడుతున్నానని చెప్పేసి ఒక 4 కోట్లు 5 కోట్లు ఖర్చు చేసి, ఈ ఖర్చు చేసిన దానికి మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ ఏపీఎస్ఆర్టీసీ బస్సులందరినీ వాడి వాళ్ళకి డబ్బులు కట్టి విజన్ 2047 ఏదో పెట్టారు. ఇకెందుకు సార్ మార్చేసేయండి. రైతు భరోసా కేంద్రాలని లోకేష్ భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయండి. ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ని నారా హెల్త్ కేర్ సెంటర్ అని పెట్టేసేయండి. మీకు నచ్చిన పనులు మీరు చేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పేరుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి పైన తుడిచేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారంటే సూర్యుడి పైన ఉమ్మేస్తే ఏం జరిగిద్దో అదే జరుగుతుంది. కాబట్టి గ్రామ సచివాలయాల సృష్టికర్త అయినా వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చినా లేకపోతే ఒక గ్రామానికి యూనిట్గా అభివృద్ధి జరగాలి, ఒక కుటుంబం యూనిట్గా సామాజిక అభివృద్ధి జరగాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ సిద్ధాంతాలు, ఈ విధానాలు ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యవహారాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని చులకన చేయాలి, తక్కువ చేయాలి, ఆయన్ని తరుగును పడేయాలి అనేటువంటి ఆలోచన మీరు చేస్తే అది మీకున్నటువంటి తెలివితేటలకి నిదర్శనం. కాబట్టి తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ ఇష్యూస్ అవన్నీ తర్వాత నాకు ఇచ్చేటువంటి అవకాశం. ఇప్పుడే వద్దాం. యువతే లీడర్. సమాజంలో యువత విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమన్న జగన్ విద్యార్థుల భవిష్యత్తు కోసం తాము ఏమేం చేశాము, ఇంగ్లీష్ మీడియం కానించి బడులు బాగు చేయడం నుంచి అనేక విషయాలు చెప్పి భవిష్యత్తు పిల్లలు కాబట్టి వాళ్ళ మీదే దృష్టి పెట్టాలని ఆయన అంటే, ఇంకోవైపు టీడీపీ డైరెక్షన్లో కాకీల దగుల్బాజీ చిత్రం అంటూ చివరికి విద్యార్థుల మీద డ్రగ్స్ కేసు పెట్టే పరిస్థితికి
అది నిజంగా దొరికితే అది వేరే విషయం. కానీ ఇప్పుడు వస్తున్న వార్తలు వీటిని చూస్తే అక్రమ కేసులు పనిగట్టుకుని బనాయించారు కొండారెడ్డి మరో ఇద్దరి మీదని వార్తలు వస్తున్నాయి. ముమ్మాటికి అక్రమ అరెస్ట్ అని చెప్పి గుడివాడ అమర్నాథ్ గారు ఈ సీసీటీవీ ఫుటేజీ వీటి ఆధారంగా కేకే రాజు గారు అన్నవాళ్ళు దాన్ని ఖండిస్తూ మొత్తం వివరణ ఇచ్చారు. జగన్ గారేమో విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని తాపత్రయం, మరోవైపు ఏమో కూటమి సర్కారులో విద్యార్థులపై అక్రమ కేసులు అన్నట్లుగా డ్రగ్ కేసు దాకా పెట్టేదాకా నిజంగా తప్పు చేసుంటే మనెవరం కాదనం. కానీ వస్తున్న ఆధారాలు ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? సార్ ఇక్కడ 2 అంశాలు మీరు చెప్పినట్టుగా, నేటి బాలలే రేపటి పౌరులు, అంటే మొక్కై వంగనది మానయ్య వంగున, ఇట్లాంటివి మనం చదువుకున్నాము, చెప్పారు. అంటే మా జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లల విషయంలో ఎట్లా ఉండేవారు అనేది ఆయన బాలల దినోత్సవంగా జరుపుతున్నాం. అంటే పాఠశాల స్థాయి నుంచే ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో వాళ్ళు పెరగాలి, విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశం. ఇప్పుడు పాఠశాలలు శిథిలావస్థకు పోయినా పట్టించుకోనటువంటి తరాలుగా ఉండిపోయి దాన్ని 1924 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ నాడు నేడు అంటే అప్పుడు ఎట్టుంది తర్వాత ఎట్ట చేశారు అనేది ప్రతి పాఠశాల దాదాపు 15,000 పాఠశాలలని మొదటి విడతగా ఒక అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇది నా మాట కాదు. సమాజంలో ఒక సామాజిక స్పృహ ఉన్న లక్ష్మీనారాయణ గారు లాంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే జయప్రకాష్ నారాయణ గారు లాంటి వాళ్ళు కావచ్చు, హెల్త్ సెంటర్స్, హాస్పిటల్స్, స్కూల్స్ ఎట్లా చేశారు అని చాలా సందర్భాల్లో మాట్లాడిన విషయం. ఇప్పుడు ప్రత్యేకంగా కొత్తగా నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందులో ఆయా గ్రామాలలో టీచర్లే బాధ్యత తీసుకునేటట్టుగా ఆ స్కూళ్ళని తీర్చిదిద్దితే దాని మీద జాతీయ నాయకుల బొమ్మలు, డిఫరెంట్ కలర్స్, వాష్రూమ్స్. ఎందుకంటే బాలికలు మంచినీళ్ళు తాగక పాఠశాలల మధ్యలో బాలికలకి వాష్రూమ్స్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మంచినీళ్ళు తాగకుండా జబ్బులు తెచ్చుకున్నటువంటి రోజులు అటువంటివి గుర్తించి ఒక శుభ్రమైన పరిశుభ్రమైన ఆరోగ్యకరమైనటువంటి వాష్రూమ్స్, నీటి సరఫరా, మంచిగా బెంచీలు, ఒక డిజిటల్ రూమ్స్ లాగా తయారు చేసి విద్యా వ్యవస్థను ఒక గాడిలో పెట్టినటువంటి పరిస్థితిని మనం అందరం చూసాం. రెండోది అతి ముఖ్యమైనది, 10 మంది విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే, కార్పొరేట్ వాళ్ళు కాదు, 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఫిల్టర్ చేసిన తర్వాత 10 మంది యుఎన్ఓలో మాట్లాడడానికి సస్టైన్మెంట్ డెవలప్మెంట్ గోల్స్ దానికి సంబంధించి 10 మంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. దట్ ఈస్ ది క్రెడిట్ ఆఫ్ ది గవర్నమెంట్ స్కూల్స్ ఆఫీసర్లు కానీ పాఠశాల ఉపాధ్యాయులు కానీ ఎవరైనా కానీ తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. ఇవన్నీ మనం చూసిన తర్వాత అదే స్కూల్స్కి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి బ్రహ్మాండంగా ఉందని ఎప్పుడో చెప్పినట్టుగా నేను చూసాను సోషల్ మీడియాలో, బ్రహ్మాండంగా ఉంది పాఠశాల అని. అట్లా కర్నూలు దగ్గర ఏదో ఒక ఫ్యాక్టరీ పరిశ్రమ గురించి కూడా మాట్లాడిన సందర్భం చూసాం. ఇవి ఒరిజినల్గా జరిగినవి. రెండోది, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు రావడానికి గతంలో ఎన్నికలు ఉండేవి. విద్యార్థి సంఘ ఎన్నికలు జరిగితే వివిధ రాజకీయ పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు కూడా పోటీ చేసి, ఇప్పుడు జేఎన్యూలో ఎలక్షన్ జరిగినాయి. మొన్న చంద్రబాబు గారు నాయకుడు అయ్యాడంటే డెఫినెట్ గా ఆ తరం రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆ తరంలో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ ఈవెన్ ఆ తరంలో ఉన్న వాళ్ళందరూ విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు పుణికిపుంచుకొని ఎన్నికల్లో పోటీ చేసినా చేయకపోయినా రాజకీయాలుగా ఉండి తీసుకొని నాయకులకు వచ్చి వాళ్ళకి ఒక సామాజిక స్పృహ ఉంటుంది, ఒక నాయకత్వం ఇది ఉంటుంది. అది లేకుండా కాంట్రాక్టర్లు కొడుకులో ఇంకొకళ్ళు రావడం వల్ల రాజకీయాలు ఈ విధంగా ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి వస్తూ ఉంది. ఇది జరగాలి. అట్లాగే సెనేట్కి, అకాడమిక్ సెనేట్కి కూడా విద్యార్థి రిప్రజెంటేటివ్ ఉండే వాళ్ళు ఎలక్షన్ల ద్వారా అవన్నీ పోయినాయి, కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో వాటిని రద్దు చేసి నామినేటెడ్ సిస్టమ్కి వచ్చేసింది. ఇవన్నీ అక్కడ వచ్చినటువంటి పరిణామాలు. మరోవైపున మీరు ఇప్పుడు చెప్పినటువంటిది, ఈ విద్యార్థుల్ని బాగా తీర్చిదిద్దడానికి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీతో కూడా ఎంఓయూ చేసుకుంది గతంలో ప్రభుత్వం. ఇంకా ముఖ్యంగా మీకు చెప్పాలి, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం చదువులు ఎందుకు అని చెప్పి మేధావులు పెద్దవాళ్ళు మాట్లాడినారు. కానీ ఇప్పుడు ఇవాళ ఏమైందని సార్, దాన్ని ఏమన్నా తీసేయగలిగామా? తీసేయడం సాధ్యమవుతుందా? భరత్ అనే నేను సినిమా చూశాను, మీరు కూడా చూసింటారు. అందులో హీరో చెప్తాడు సీఎంగా హోదాలో కూర్చొని, ఏం ప్రభుత్వ పాఠశాల ఇంగ్లీష్ మీడియం వద్దనుకుంటున్నారా, తల్లిదండ్రులు వద్దనుకుంటారా, ఉచితంగా ఇస్తే ఎందుకు వద్దనుకుంటారు, ఎందుకు ప్రైవేట్ స్కూల్కి పోతున్నారని. సో ఆ రకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చిన విద్యా వ్యవస్థ గాడిలో పడిన తర్వాత ఈ విద్యార్థుల్ని మరింత బాగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకోవాలి తప్ప ఇట్లాంటి అక్రమ కేసులు పెట్టడాలు ఇవన్నీ ఒక దుర్మార్గమైనటువంటి చర్య. పోలీస్ అధికారులు కూడా గమనించాలా, ఆలోచించాలా. తప్పు జరిగిన కాడ దండించాల్సిందే. ఆ దండించడానికి కూడా ఒక పద్ధతి ఉంది. అవును, కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, ఇంకోటి చేయొచ్చు. తప్పుడు కేసులు అయితే పెట్టకూడదు, పెట్టి వేధించడానికి అవకాశం ఉండకూడదు. ఎందుకంటే అది మానసికమైన స్థితి. ఇప్పుడు నిన్న మొన్న ఎక్కడో చూశాను, ఒక హెడ్ మిస్సెస్ ఆమె వేధిస్తే ఒక బాలిక పైనుంచి దూకేసింది.
సో ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, అట్లాగే యంత్రాంగాన్ని కూడా. రైట్. అప్పుడు ప్రభుత్వం ఏమో విద్యార్థులను ఏ రకంగా తీర్చిదిద్దాలని తాపత్రయపెడితే ఇప్పుడు ఇట్లాంటి దిక్కుమాలిన కేసులు పెట్టి తద్వారా ఒక రాంగ్ మెసేజ్ వెళ్తుందో. ఒకవేళ నిజంగా వాళ్ళు తప్పు చేసింటే మనం Definitely గా. ఆపలేం Counseling కదా. ఇవ్వాలి, కేసులు కానీ పెట్టాల్సిన జరుగుతున్న జరగకుండా పరిణామాలు చూసుకొని వీటన్నిటిని దిద్దాలి. చూస్తే. రైట్. నాగార్జున గారు మీరే ఉంటారు, చెప్పండి, ఇప్పుడు మాట్లాడండి. సార్ ఆశ్చర్యకరంగా మీకు ఒకటి మళ్ళీ ప్రజలకు కూడా గుర్తుండాలి కాబట్టి చెప్తున్నాను సార్. 2024 ఎన్నికల సమయం మార్చి 19న విశాఖపట్నానికి సంబంధించి బ్రెజిల్ నుంచి ఒక షిప్ వచ్చింది. షిప్ లో 25,000 కిలోల డ్రగ్స్ జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు ఎలక్షన్ లో పంచడానికి. అసలు విశాఖపట్నాన్ని డ్రగ్స్ క్యాపిటల్ చేశారు అని చెప్పారు సార్. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, అందరూ చెప్పారు. మొన్న నవంబర్ 27, 2024న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రిన్సిపల్స్ కమిషన్ ఫర్ కస్టమ్స్ ఎన్ శ్రీధర్ గారు కేసు నెంబర్ 220/2024E0004 అని ఒక అఫిడవిట్ పెట్టేసి బ్రెజిల్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వైజాగ్ పోర్టు దగ్గరికి వచ్చినటువంటి 25 కేజీల మెటీరియల్ అసలు డ్రగ్గే కాదని చెప్పారు సార్. 25,000 కేజీల డ్రగ్ అసలు డ్రగ్గే కాదు సార్, అది నార్మల్ ఇష్యూనే, డ్రగ్స్ కి దానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. కానీ ఎన్ల కృష్ణ సాయంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేయాలి, మనం అనుకున్నటువంటి వైజాగ్ పైన తప్పుడు దృష్టి కేంద్రీకరించాలని మేమే బెల్జియం నుంచో మేమే తీసుకొచ్చామని చెప్పారు. ఎప్పుడు 19th మార్చ్ పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు పరిస్థితి ఏంది, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి సర్టిఫికెట్ ఇస్తారు. ఇటువంటి ప్రణాళిక ప్రకారం ఏదైనా కొండారెడ్డి అనే అతను విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగ అధ్యక్షులు. అతను ఈ మధ్యకాలంలో ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాల్లో ఆయన బలంగా మాట్లాడుతున్నారు. మెస్ ఛార్జీల విషయంలో కానీ, లేకపోతే ఫీజు రీంబర్స్మెంట్ విషయం కానీ, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్లో జరిగినటువంటి చలో హాస్టల్ కార్యక్రమంలో కూడా బాగానే చేశారు. అతను ఎట్టగొట్టి ఇబ్బంది పెట్టాలా? ఏమి ఇబ్బంది పెట్టినా కూడా గౌరవ హైకోర్టు ఇచ్చేటువంటి ఉత్తర్వు ప్రకారం 41 నోటీస్ ఇచ్చి పంపించాలి, లేకపోతే విచారణ చేయాలి, అతను రిమాండ్కి పంపించాలా? ఎలా రిమాండ్కి పంపించాలి? గంజాయి కేసో మద్యం కేసో పెట్టేయాలి. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు వివరాలు కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. ఏదన్నా చేస్తే ధైర్యంగా చేయండి, మిమ్మల్ని తిడుతున్నారని అరెస్టు చేయండి. ఈ విధంగా పోలీసులు పెట్టి మమ్మల్ని భౌతికంగా మా మీద దాడులు చేసి ఆ అబ్బాయికి 24 ఏళ్ళు 25 ఏళ్ళు అదే ఆంధ్ర యూనివర్సిటీలో వెంకయ్యనాయుడు గారి నుంచి అందరూ చదువుకున్న వాళ్ళే, చాలా మంది చదువుకున్న వాళ్ళే, అక్కడి నుంచే పెద్ద పెద్ద నాయకులైనటువంటి వాళ్ళు ఉన్నారు. సిఆర్ రెడ్డి లాంటి పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి విద్యావంతులను తయారు చేసినటువంటి ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక విద్యార్థి నాయకుడిని అతను ఏదో డ్రగ్స్ పెడ్లర్గా వాటి కార్యక్రమం చేశారు. మీరు 3 అరెస్ట్ చేశారు సార్, 3 అరెస్ట్ చేశారు. 3 అరెస్ట్ చేసి ఒకరిని ఆంధ్ర యూనివర్సిటీ స్టూడెంట్ ఆంధ్ర యూనివర్సిటీలో డ్రగ్స్ ఉన్నాయి అని ప్రచారం చేస్తున్నారు. మరి పక్కనైనటువంటి గీతమ్స్ కాలేజ్ అబ్బాయిని కూడా అరెస్ట్ చేశారు కదా. సో గీతమ్స్ కాలేజ్ ఏంది, డ్రగ్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశా? ఇంకొక అబ్బాయిని అరెస్ట్ చేశారు కదా, దాడి ఇంజనీరింగ్ కాలేజు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, మాజీ మంత్రికి సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించిన కాలేజు. దాంట్లో డ్రగ్స్ కొకైన్లు ఇవన్నీ సప్లై చేయడానికి ఆ కాలేజ్ పెట్టారా? ఒక కార్యక్రమం జరగక ముందే ఉద్దేశపూర్వకంగా ఆ అబ్బాయి జీవితాన్ని నాశనం చేయాలని, తద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లాడేటువంటి చీప్ పాలిటిక్స్ చేయడం అనేది నిజంగా తెలుగుదేశం పార్టీకే చెల్లింది. అసలు తెలుగుదేశం పార్టీ మొదలు పెట్టినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ రసక్రీడ ఏ విధంగా పోతుందో, తర్వాత వచ్చేటువంటి రాజకీయ పార్టీలు ఈ బ్యాటర్ని ఎక్కడి దాకా తీసుకెళ్తారనేది ఆశ్చర్యపోతుంది. సార్ ఇక్కడ తాడేపల్లిలో సవీంద్రారెడ్డి అని ఒక అబ్బాయి సార్, అతను తాడేపల్లిలో పొట్టకూటి కోసం చెరుకు రసం బండి పెట్టుకుంటారు. చెరుకు రసం బండి, ఈ చెరుకు రసం బండి పెట్టుకునే అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి అతని కారులో వీళ్ళే గంజాయి మూటలు పెట్టి గంజాయి పట్టుకుని అరెస్ట్ చేశారంటే హైకోర్టు న్యాయమూర్తి గారు నిశ్చేష్టులై ఏం చేయాలో అర్థం కాక అసలు ఇక్కడ పోలీసు వ్యవస్థ ఉందా లేదా, ఈ పోలీసు వ్యవస్థ పైన దీని మీద సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు సార్. సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తే సిబిఐ ఎంక్వైరీ ఆపేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పెద్ద పెద్ద లాయర్లకి కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి దాని మీద స్టే తెచ్చుకుంది. ఎందుకు అంత అవసరం, ఏమంత కర్మ? ఒక చిన్న సాధారణ సోషల్ మీడియా కార్యకర్తని అరెస్టు చేయడం కోసం సుప్రీంకోర్టుకి వెళ్ళి
వాళ్ళందరికీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది? ఎందుకంత ఈగోకు పోతా ఉన్నారు? ఇంకొకటి సార్, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక విషయం చెప్పాలి. సరే, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చకపోయినా చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు కీలకంగా పనిచేస్తున్నటువంటి ఒక సెక్రటరీ గారు మాతో పాటు రివ్యూలో కూర్చున్నారు. అప్పుడు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ప్రవీణ్ ప్రకాష్ గారు ఒక బుక్ తీసుకొచ్చి, బాగా మంచి క్వాలిటీ ఉన్న పుస్తకం, సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యార్థులకు ఇలాంటి క్వాలిటీ ఉన్న పుస్తకాన్ని ఒకే ఒక పుస్తకం అన్నా ఇద్దామని చెప్పారు సార్. చెప్తే సరే దానికి కాస్ట్ ఎంత అవుతుందో, అప్పుడు ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నారు, ఆయన పేరు చెప్పాల్సిన అవసరంలా, మా చౌదరి గారికి చెప్తే ఆయన తను ఏం చెప్పారంటే, ముఖ్యమంత్రి గారు ఇంత క్వాలిటీ కలిగిన పుస్తకం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసేటువంటి పేద విద్యార్థులకు ఇవ్వడం అనేది ఫైనాన్షియల్ లైబిలిటీ అనేది ఉండదు సార్, ఇంత ఇవ్వాల్సిన అవసరం లేదు పేద విద్యార్థులకు అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సీరియస్గా పేద విద్యార్థులు, ప్రభుత్వ విద్యార్థులు అంటే లో క్వాలిటీ పుస్తకాలు చదవాలా, ఒక పుస్తకం కాదు, పేద విద్యార్థులు చదివేటువంటి ప్రతి పుస్తకం ఈ క్వాలిటీతో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లే వచ్చే విద్యా సంస్థల నుంచి మీరు ఇచ్చేసేయండి, ఎంత ఖర్చైనా సరే దాన్ని ప్రభుత్వం బేర్ చేసిద్ది అని చెప్పాడు. ఇటువంటి నేచర్ ఉన్నటువంటి వ్యక్తి, ఎందుకంటే ఆ పిల్లలకి ఓటు హక్కు కూడా ఉండదు. ఎందుకు ఇంత కష్టంగా చెప్తున్నానంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం ఓటు హక్కు లేనటువంటి విద్యార్థులకి, వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు పనిచేయాల, అది ఆయనకు ఉన్నటువంటి గొప్ప లక్షణం, అది మాకున్నటువంటి బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. అందరిలాగా ఆయన కూడా ఓట్లు ఉన్న వాళ్ళకే మంచి చేయమని మేమందరం చెప్పినా కూడా పాపం ఆయన పనిచేయాల. ₹2 ఖర్చు పెట్టలేదు సార్, 71,017 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సార్ ఓటు లేనిటువంటి పేద విద్యార్థుల కోసం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో రివ్యూలో మా పిల్లలు లండన్కి వెళ్ళో లేకపోతే హైదరాబాద్లోనో బెంగళూరులోనో చదివినప్పుడు వాళ్ళకి ఎటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందో అదే ఉండాలి. మా పిల్లలు ఐబీలో చదివినప్పుడు ప్రభుత్వ పాఠశాల పిల్లలు ఎందుకయ్యా స్టేట్ సిలబస్ చదవాలని అడిగినటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ స్పష్టంగా చెప్తున్నామండి, ఉన్నత విద్య పేదవాళ్ళ హక్కుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 18,663 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు సార్, విత్ ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు వదిలేసినటువంటి 1,778 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్లులు వచ్చేసి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించి 6,416 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి సార్. 6,416 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉంటే సార్ విద్యార్థుల పరిస్థితే కాదు, ఇంజనీరింగ్ ప్రైవేట్ కాలేజీలు 230 ప్రైవేట్ కాలేజీలు ఉంటే 230 ప్రైవేట్ కాలేజీలకి వీళ్ళు ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వకపోతే అక్కడ పనిచేసేటువంటి టీచర్స్ కి జీతాలు ఇవ్వలేకపోతున్నారు. ఒక్కొక్క కాలేజీకి 40 నుంచి 60 కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది. వాళ్ళు ₹3 ₹4 వడ్డీలు తెచ్చి టీచర్స్ కి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ కాలేజెస్ పనిచేయలేకపోతుంది, టీచర్స్ పనిచేయలేకపోతున్నారు, ప్రొఫెసర్లకి జీతాలు అందట్లేదు, విద్యార్థులకు సర్టిఫికేట్లు రావట్లేదు, విద్యార్థులు ఉద్యోగాలకు పోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం ఇది మంచి ప్రభుత్వం అనాలి, మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అంటే కేసులు పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా హక్కులు లేవు, ప్రజాస్వామ్య విలువలు లేవు, మాకు ఇక్కడ రైట్స్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ ఏమీ లేవు. కాబట్టి నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీహార్ లాంటి ఒక రాష్ట్రం ఉందని చెప్తున్నారు, నిజంగా బీహార్ బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రం సార్, ఆంధ్రప్రదేశ్ తో కంపేర్ చేయలేదు. కాబట్టి ఇక్కడ అప్రకటిత కర్ఫ్యూ ఉంది, అప్రకటితమైనటువంటి ఎమర్జెన్సీ పరిపాలన ఉంది. కాబట్టి ఈ ఎమర్జెన్సీ పరిపాలన చేయాలంటే అప్పుడెప్పుడో జయప్రకాష్ నారాయణ ఏ విధమైనటువంటి ఉద్యమాలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఈ రెండవ స్వతంత్ర సంగ్రామ యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరగాలి. కాబట్టి మా ఆశ, మా లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు ఈ యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్లడమే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు నిజంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వతంత్ర హక్కులు లేవు. ఈ రోజు ఈనాడు పేపర్లోనూ ఐటీడీపీలోనూ నాగార్జున యాదవ్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, కొమ్మినేని గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అని అంటే రేపొద్దునగా అరెస్ట్ చేసేస్తారు.
ఓకే రైట్. వద్దులే మళ్ళీ ఎందుకు నన్ను ఎందుకు చంపుతావు నువ్వు. రైట్ ఓకే. నిజంగానే ఈ విద్యార్థుల విషయంలో మాత్రం ప్రభుత్వాలు తప్పుడు కేసులు పెడితే అంతకంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి నష్టం జరిగించేటువంటి పని పిల్లలకి జోలికి అట్లా వెళ్ళటం మాత్రం ఒకవేళ తప్పుడు కేసు అయితే మాత్రం అంతకంటే దుర్మార్గం ఉండదు. చంద్రబాబు గారు మీరు చాలా సీనియర్ నేత, ఇలాంటి పనులు పిచ్చి పనులు చేయనివ్వకండి. చేస్తే అది మీకు అప్రదిష్ట, భావి తరాలకి మీరు నష్టం చేసిన వాళ్ళు అవుతారని మాత్రం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చిన్న ఇంగ్లీష్ మీడియం పెట్టిన తర్వాత డిక్షనరీలు ఇచ్చారు. అవును ఇచ్చారు. రెండో తెలుగులో ఇంగ్లీష్లో పుస్తకాలు print దాంట్లో కూడా చేశారు. ఒక పేజీలో ఒక అర్థం ఉంది, ఒక పదం ఉందని చెప్పి రచ్చ చేశారు వీళ్ళు. ఇచ్చినందుకు కాదు, ఇచ్చినందుకు మెచ్చుకోవడం పోయి అంత తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మా బోటాలంతా జెండాలు పట్టుకుని ఎగిరాం, కానీ ఇంత దిగజారిపోద్దని మేమైతే ఊహించలేదు మిత్రమా. ఇండి చిప్ ఇది మరో విర్సా. ₹1 కంపెనీ 22,976 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి ఇచ్చారట. 10 నెలలు తిరిగేసరికి 9,000 కోట్లు పెంచేసి 22,000 కోట్లు, మొదట 14,000 ఎంత అనట, ఇప్పుడు 22,000 కోట్లు తీసుకెళ్లారట. ఓవరోకల్ సెమీ కండక్టర్ తయారీ యూనిట్ ప్రతిపాదన ఎకరం కేవలం 10 లక్షల చొప్పున 150 ఎకరాలు కేటాయించారంట. అంటే వీళ్ళు భూమి కోసం ఈ కంపెనీ పెట్టారనుకోవాలి. అంబేద్కర్ను రాజకీయ కోణంలో చూసి అవమానిస్తారా అంటూ విజయవాడలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి అపరిశుభ్రమైన వాతావరణం, దాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వైనం పైన నిన్న దళిత గిరిజన సంఘాల వాళ్ళంతా ఆందోళన రౌండ్ టేబుల్ పెట్టారు. మద్యం అమ్మకాలు డౌన్ అయినాయి అంటే ఎల్లో మీడియా రాసుకుంది. బెల్ట్ షాపులపై ఉక్కుపాదం పెట్టడం వల్లే జరిగిందని వాళ్ళ కథనం. దాదాపు 400 కోట్లు తగ్గిందట. మరి వీళ్ళు లోపలేమో ఎందుకు తగ్గిందని ఆందోళన, ఇంకోవైపు ఏమో అన్నిటికంటే లాస్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. కడపలో అది ములకల్ చెరువు దగ్గర నకిలీ మద్యం ప్లాంట్ పట్టుకున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఎందుకంటే నువ్వు ఫాలో కాకుండా ప్రెస్ మీట్ అట్ట పెడతావు, అటు తప్పే ఉంది. ఎస్పీకి ఆ మాత్రం స్వేచ్ఛ లేదు. ఎన్నిసార్లు పెట్టలా. సో ఈ మూటి మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చేస్తారు. సార్, ఒక చిన్న విషయం ఏంటంటే ఆ వార్తలో నాకు అనిపించేది, ఆ మద్యం అమ్మకాలు తగ్గితే బాధపడుతున్నారు ఏంటంటే నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ 2 కోణాలు మనం అనకూడదు, కానీ ఈ ప్రభుత్వం అమ్మే మద్యం తగ్గి ఇంకొక రకమైన పరిశ్రమలు ఏమైనా వచ్చినాయా అనే డౌట్ కూడా వస్తుంది కదా. మద్యం తాగకపోతే జనం మనం ఆనందపడాలి. పూర్తిగా అంటే వాళ్ళ ఉద్దేశం అంటే బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపడం వల్ల తగ్గిందనేది వీళ్ళ అభిప్రాయం. కానీ ఇంకా రకరకాల కారణాలు కూడా ఉండొచ్చు. ఒకటి ఏంటంటే మనం మద్యం రేట్లు పెంచితే బాధపడకూడదు, మద్యం కన్జంప్షన్ తగ్గితే బాధపడకూడదు. కానీ ఆ బాధ అంతా ఇక్కడ కనపడుతుంది. ఎందుకు వీళ్ళు బాధపడటం? బెల్ట్ షాపులు లేకుండా ఉండాలి కదా. అసలు బెల్ట్ షాప్ అనే కాన్సెప్ట్ తప్పు కదా. మరి వాటి మీద ఉక్కుపాదం మోపటం ఏంటి? అసలు లేకుండా చూడాలి కదా. మరి ఇప్పుడు దాకా ఎందుకు ఉన్నాయి? అది కదా మనం ప్రశ్నించాలా. సో అందుకని అది కాదు. రెండోది మీరు అన్నట్టు ఆ పరిశ్రమలు ఏదో చెప్పారు చూడండి, ఇది ఎకరా 19 పైసలకి, ఎకరా 9 పైసలకి, ఎకరా రూపాయికి ఇచ్చే బాపత్తులో కంపెనీలు ఒకటి తీసుకొని వచ్చి గవర్నమెంట్ దగ్గర చెప్పి ఆ నుంచి 150 ఎకరాలు ఇచ్చేస్తే దానికి ఏమో ఎవరు లెక్క దానికి తోడు ఇంకో మాట కూడా చెప్పాలి సార్ మీకు. అదే ప్రైవేట్ యూనివర్సిటీ SRM ఏదో యూనివర్సిటీ పేరు గుర్తులేదు కరెక్ట్గా. అంటే పిల్లలకు 300 మంది అస్వస్థకు గురైనారు. యాక్షన్ ఏది కొన్ని కాదు సార్, ఒకటిసారి కదా. అందులో ఇప్పుడు 2 సార్లు 3 సార్లు వాళ్ళకు కూడా భూమి ఇచ్చారు కాబట్టి. రైట్. ఓకే నాగార్జున గారు, ఈ 3 అంశాల మీద, ఒకటి మద్యం అమ్మకాలు డౌన్ అయినాయి అని చెప్పి బెల్ట్ షాపులపై ఉక్కుపాదం మోపారని చెప్పి ఎల్లో మీడియా రాసుకుంది. ఇండి చిప్ అంట. ఇండి చిప్ అన్నదానికి 10 లక్షలకే 150 ఎకరాలు ఇస్తున్నారట. 22,000 కోట్ల పెట్టుబడి అంట. అంబేద్కర్ స్టాచ్యూ. ఈ మూటి మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి, టైం తక్కువ ఉంది. సార్ మద్య అమ్మకాలు డౌన్ అని చెప్పారు సార్. గత ఏడాది అక్టోబర్ కంటే ఈ గత అక్టోబర్తో పోలిస్తే ఏకంగా 430 కోట్లు తగ్గిందని చెప్తున్నారు సార్. ఎట్లా తగ్గింది అంటే గతంలో అంటే నిన్నటికి ఈ రోజుకు తేడా ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు మద్యం విధానం మీద పోరాడి చేస్తే ఇప్పుడు లైసెన్స్ దుకాణాలకు మాత్రం విక్రయాలు పరిమితమైనాయి అంట. అంటే గడిచిన 18 నెలల నుండి లైసెన్స్ హోల్డర్లు కాకుండా ఎవరు అమ్మారు అంటే ఆ 430 కోట్ల తాలూకు ప్రతి నెల 430 కోట్ల రూపాయల తాలూకా మద్యం మీరు సపరేట్గా పెట్టినటువంటి మద్యం కుటీర పరిశ్రమ నుంచి అన్అఫీషియల్గా అమ్మారా? ఎట్లా అమ్ముతున్నారు? మరి దాంతోపాటు ఏ జిల్లాలో ఎందుకు తగ్గింది? ఒకవేళ మద్యం అమ్మకాలు తగ్గం మీద ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా దృష్టి పెట్టిందంట. కాబట్టి మద్యం అనే దాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మద్యం ఏరులై పాడుతూ అసలు ఒక కుటీర పరిశ్రమను పెట్టి మీరే స్పెషల్గా ఒక బ్రూవరీస్ని, ఒక డిస్టిలరీస్ని పెట్టుకున్నారు. మీరు ఆశ్చర్యకరంగా ఇన్ని పేర్లు మార్చే బదులు ఈ వైన్ షాప్ పేర్లు కూడా ఏమన్నా మార్చచ్చు కదా సార్.
మళ్ళీ పేరు మార్చమని పెడితే కేసు పెడతారేమని పేరు చెప్పట్లేదు. వద్దు, వద్దు, సరే పెట్టమా, మరొకటి చెప్పమా, కూడా చెప్పమా. ఆలోచన మళ్ళీ చేద్దాం. మీతో పాటు ఇండి చిప్ మమ్మల్ని అనేటువంటి కూడా ఏదో కొడుతున్నారు వాళ్ళు. చెప్పట్లేదులే సార్. కాదు సార్, 9 కేసులు పెట్టిన తర్వాత 10వ కేసుని ఎవరు ఆహ్వానించుకుంటారు? సరే ఇండి చిప్ అని ఇంకొకటి ఏదో ఇండి సెమీ కండక్టర్స్ అని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కాలంలో 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఒక కంపెనీని తీసుకొచ్చారు. దానికి డబ్బులు ఖర్చు పెట్టారు. ఇక దానికి రాలా. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ₹1 కోటి పెట్టుబడితో మొదలైంది 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిందంట. దానికి సంబంధించినటువంటి వాటి కోసం ఒక 150 ఎకరాలు దారాదత్తం చేశారు ఓరవకల్ ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నటువంటి ఓరవకల్ నోడ్లో. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిందే. ఎలక్ట్రానిక్ సిటీ కర్నూలు వెరీ నియర్ బెంగళూరు నుంచి వాటికి బాగుంటుంది కదా అని ఆ ఓరవకల్ నోడ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినదే. కాబట్టి హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ క్యారిడార్ లో సో వీటన్నిటికీ చేస్తారు సార్. మరీ మీరు ఒక ముఖ్యంగా సార్ ఇక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టింది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వచ్చిందని. అంబేద్కర్ గారు అంటే ఎందుకు సార్ అంత చులకన? మొన్న మీరు అసలు చంద్రబాబు నాయుడు గారికి చెప్పారు, అంబేద్కర్ గారికి భారతరత్న ఇచ్చింది కూడా నేనే అని చెప్పారు. సరే నమ్మేద్దాం, మీరే ఇచ్చినటువంటి భారతరత్న ఇప్పించినటువంటి అంబేద్కర్ విగ్రహ గారికి లైట్ వేయడానికి ఎందుకు అవసరం ఏముంది? అక్కడ కనీసం వాటికి పరిశుభ్రత పాటించి అక్కడ అందరూ కలిసి చూసి ఆయన గొప్పతనాన్ని తెలిసేటట్లు ఆయన ఏర్పాటు చేసినటువంటి వాటన్నిటిని మీరు మరికొంత బాగు చేయడానికి ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు? ఎందుకు ఆయన్ని అటువంటి అవమానానికి గురి చేస్తున్నారు అనేది మా దగ్గర ఉన్నటువంటి ప్రశ్న. కాబట్టి ఇప్పుడైనా మేమందరం కష్టపడి పోరాడాం కాబట్టి ఆ మహిళా క్రికెట్ జట్టులో మంచి ప్రతిభ చూపించినటువంటి శ్రీచరణి రెడ్డి గారికి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆయాకు సంబంధించినటువంటి క్రీడాకారులకి ఏదో కొంత డబ్బో లేకపోతే మరొక పేరో ఏదో వస్తుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం. ఆవిడ రాయలసీమకు సంబంధించిన అంశం, రాయలసీమకు సంబంధించినటువంటి వ్యక్తనో లేకపోతే ఆవిడ మనకు సంబంధించినటువంటి వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తనో ఆవిడ్ని తక్కువ చేయొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ఎలా అయితే పివి సింధు గారికి డిప్యూటీ కలెక్టర్ ఇచ్చారో, ఎలా అయితే మీకు సంబంధించినటువంటి కొంతమంది ఆటగాళ్ళకి గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు ఇచ్చి వారికి ఏదైతే మీరు ఫైనాన్షియల్ హెల్ప్ చేశారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీచరణ్ గారికి కూడా 100% డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాల్సిందే. ఆ మేడం గారికి ఖచ్చితంగా కనీసం 5 కోట్ల రూపాయలు పారితోషికం అన్న వారికి ఇచ్చి శ్రీచరణ్ గారు చేసినటువంటి మంచి పనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ధన్యవాదం చెప్పాలి. ఖచ్చితంగా మేము డిమాండ్ అనుకోండి. చంద్రబాబు గారు ఇటువంటి వాటిలో క్రెడిట్ తీసుకోవడానికి ఉత్సాహం చూపుతారు. మరి ఎందుకో శ్రీచరణి రెడ్డి పట్ల అట్లా ఉండాల్సింది కాదేమో. మరి ఆయన దృష్టికి వెళ్ళిందా లేదా? లోకేష్ గారే రాయలసీమ రైట్ అట్లాని మనం చెప్పజాలం కానీ, బట్ జనరల్ గా ఇప్పుడు సచివాలయాలు నాదే క్రెడిట్ అన్నారు, లేదా అమ్మఒడి నాదే క్రెడిట్ అన్నారు. ఇది కూడా తీసుకోండి, చరణి రెడ్డికి ఆవిడికి ఆదుకుని వాళ్ళకి ఏదైనా పరిహారం ఇచ్చి ఎస్ నేనే చేశానని చెప్పుకోండి. హిమాచల్ ప్రదేశ్ ఇతర రాష్ట్రాలు ఇచ్చినాయి కదా, మరి ఎందుకో అట్లా అనవసరంగా అప్రదిష్ట ఫాలో అవుతున్నారు. చాలా మంది నేను ఇందాక వాకింగ్ లో కూడా అదేంటి అట్లా చేయటువంటి ఆ అమ్మాయికి ఎందుకు ఇవ్వట్లేదు అని కొందరు అడగటం కూడా విన్నాను. రైట్, ఎల్వికే రెడ్డి గారు, నాగార్జున యాదవ్ గారు, గౌరీ శంకర్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.